భారతదేశంలో హిందూ ధర్మం ఎప్పటి నుండో ఉంది. అయితే మన భారతీయ సంస్కృతి మన మతాన్ని పూజించడం, పరమతాన్ని గౌరవించడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాం. సో గౌరవించే ముందు మనకు ముందు ఆ మతం మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. జనరల్‌గా మనకి క్రిస్టియానిటీ అంటే జీసస్ వచ్చారు, మనుషుల పాపాలకి ఆయన ప్రాణాలు వదిలేశారని, కొన్ని డేస్ తిరిగి వచ్చారని మాత్రమే మనకు తెలుసు. కానీ నిజానికి క్రిస్టియానిటీలో జీసస్ కంటే ముందు ఎంత స్టోరీ ఉంది అని మనలో చాలా మందికి తెలియదు. ఇది తెలియాలంటే బైబిల్ మొత్తం చదవాలి. కానీ బైబిల్ 66 వేరు పుస్తకాలు కలిగి ఉంటుంది. సో మొత్తం చదవడం అందరికీ కుదరకపోవచ్చు. సో అందుకే ఈ ఒక్క వీడియోలో మేజర్ పార్ట్‌ని కవర్ చేయాలనుకుంటున్నా. అసలు మనుషుల కోసం జీసస్ చనిపోయారంటే దాని మీనింగ్ ఏంటి? బైబిల్ యొక్క ప్రధాన కథనం ఇలా ఉంటుంది. సృష్టి, మనిషి పతనం, గ్రేట్ ఫ్లడ్, టవర్ ఆఫ్ బాబెల్. ఇజ్రాయెల్ దేశ యొక్క కథ ఇది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కువ భాగం జీసస్ క్రైస్ట్ అండ్ సిలువ, న్యూ కోవెనెంట్, ప్రెజెంట్ చర్చ్ యుగంలో మనం ఉన్నాం అండ్ కొత్త స్వర్గం అండ్ కొత్త భూమితో కూడిన చివరి స్థితికి నాంది. అండ్ ఫ్రెండ్స్, వీడియో ఒక పాజిటివ్ వేలో మాత్రం చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు మరిన్ని వీడియో మోటివేషన్గా ఉంటుంది. బైబిల్ మొత్తం ఆధారంగా ఉండే బేస్ మొత్తం అగ్రిమెంట్ అనే భావన మీద ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం. మెయిన్గా మీకు పురాతన ఈస్ట్లో మీకు మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవి ఒక నిర్దిష్ట రాజు ఆర్ గాడ్ ఏదైనా న్యాయ వ్యవస్థ పాలించబడలేదు, కానీ దానికి బదులుగా వ్యక్తులు ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా శాంతి భద్రతలు ఏర్పడతాయి. ప్రమాణాలు చేయడం ఆర్ అగ్రిమెంట్లు స్థాపించడం ద్వారా ఇప్పుడు ఆదికాండం పుస్తకంలో అబ్రహం ఇతర పొరుగు పక్షాలతో ఒప్పందాలు చేసుకున్న అనేక సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. అండ్ మెయిన్గా ఇద్దరు వ్యక్తులు ప్రమాణం చేయడం ఆర్ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఒక కోవెనెంట్ స్థాపించి ఒక జంతువుపై చేయి వేసి గొర్రెపిల్ల లేదా అలాంటిది ఏదైనా సరే ప్రమాణం చేసి ఆపై వాళ్ళ జంతువుని చంపి ఆ జంతువు యొక్క రక్తంలో చిలకరిస్తారు. సో వాళ్ళు ఈ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే ఈ జంతువు పట్టిన స్థితే వాళ్ళకి వస్తుందని వ్యక్తీకరించడం అంటే నేను ఈ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే ఈ జంతువు చనిపోయినట్లు నేను చనిపోతానని చెప్పడం. పురాతన సమయంలో ఇది ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు ఆ ఏరియాస్లో. ఇప్పుడు మన స్టోరీలోకి వస్తే ఆదికాండం 1వ జంతువు ప్రారంభించినట్లయితే స్టార్టింగ్లో దేవుడు ఆకాశాలను భూమిని క్రియేట్ చేస్తాడు అండ్ అతని స్వరూపంలో మానవులను 7 డేస్లో క్రియేట్ చేశాడని రాస్తారు. కానీ 7 రోజులు అలా చేస్తారని మనం చూస్తే హిబ్రూలో 7వ పదం షబా అంటారు. దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బుక్ ఆఫ్ జెనసిస్లో అబ్రహం తన ప్రమాణం చుట్టూ తిరిగే కొన్ని టెస్ట్మెంట్లు చేస్తారని అబోమాల్కి వాగ్దానం చేసిన పరిస్థితుల్లో ఆ అగ్రిమెంట్ని కూడా షబా అని మెన్షన్ చేశారు. సో బైబిల్లోని 7 సంఖ్య ఎప్పుడు ప్రమాణాలు ఆ అగ్రిమెంట్ను సూచిస్తుంది. కాబట్టి హెబ్రీయులు ఆదికాండం పుస్తకాన్ని రాసినప్పుడు అండ్ దేవుడు 7 రోజులు ఆ వరల్డ్ని క్రియేట్ చేశాడని చెప్పినప్పుడు ఏ హిబ్రూ అతను వినకుండా వెంటనే దాన్ని 7గా కాకుండా ఓత్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ కథ యొక్క సారాంశం వరల్డ్ అగ్రిమెంట్ సంబంధం గురించి అని ఈజీగా చెప్తారు. కాబట్టి వరల్డ్ అక్షరాల 7 రోజుల్లో క్రియేట్ చేయబడింది. దాని గురించి ప్రజలు ఈ పాటికి ఊహించుకుంటుంటారు. కానీ వాళ్ళు నిజానికి ఒక పాయింట్ మిస్ చేశారు. అదేంటంటే స్టార్టింగ్లో దేవుడిని వరల్డ్ చాలా బాగా క్రియేట్ చేశాడు. అది కంప్లీట్గా ఉండేది, పరిపూర్ణ స్వర్గంగా వర్ణించబడింది. కాబట్టి సృష్టి మధ్యలో తప్పనేది లేదు. కాబట్టి దేవుడు మనిషిని తన సొంత రూపంలో అండ్ పోలికలతో క్రియేట్ చేశాడు అండ్ గౌరవాన్ని కూడా ఇచ్చాడు. సో దేవుని మనిషి తన సొంత రూపంలో అండ్ తన పోలికల్లో అండ్ ఆ తర్వాత అతను ఆదాంని తన భార్య ఈవుతో కలిసి ఈడెన్ గార్డెన్లో ఉంచాడు. ఇప్పుడు కథ యొక్క ఈ టైంలో మనిషి పరిపూర్ణ కలయికలో ఉన్నాడు. అండ్ మళ్ళీ నేను ఈ కథను అక్షరాలుగా తీసుకొని ఇక్కడ వర్ణించబడింది ఏంటంటే మనిషి దేవుడితో సంబంధం కోసం క్రియేట్ చేయబడ్డాడు అండ్ ఆదాం యొక్క స్థితి అతను దేవుడితో పరిపూర్ణ సంబంధంలో ఉన్నాడు. అతను ఇప్పుడు దేవుడితో కనెక్ట్ అయ్యాడని మనిషిని ఈ స్థితిలో వివరిస్తుంది. దేవుడు పగటిపూట చల్లదనంలో తోటలు నడిచేవాడు, ఎందుకంటే అతని ప్రియమైన సృష్టి నుండి ఆయన వేరు చేయడం ఏమీ లేదు. కాబట్టి మనిషి యొక్క స్థలం అండ్ దేవుడి యొక్క స్థలం ఇక్కడ భూమిపై ఒకటిగానే ఉన్నాయి. పాపం ఓళ్ళలోకి ప్రవేశించినప్పుడు ఇదంతా మారిపోయింది. ఆదాం అండ్ ఈవ్ దేవుడికి ఎదురు తిరిగారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, గాడ్ ఒక చెట్టు మీద ఉన్న యాపిల్ని తప్ప దేనిని తినొచ్చని చెప్తాడు. కానీ ఈవ్ వినకుండా దాన్ని తినడంతో ఆ గార్డెన్లో ఉన్న మంచిని చూడడం మానేసి అక్కడున్న చెడుని వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ దాని ఫలితంగా మానవజాతి మొదటిసారిగా దేవుడి నుండి విడిపోయారు. అండ్ పాపం ఓళ్ళలోకి ప్రవేశించిన తర్వాత విషయాలు గందరగోళంగా మారాయి. తరాల తర్వాత మానవజాతి గణనీయంగా చెడ్డగా మారినందున దేవుడు మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. దేవుడు నోవాకి ఓడ నిర్మించమని చెప్పాడు. అది అతని కుటుంబాన్ని అండ్ భూమి లోపల అన్ని రకాల జంతువులు రాబోయే వరల్డ్ ఫ్లడ్ నుండి కాపాడుతుంది. ఆ షిప్ దాదాపు 450 అడుగులు పొడవు అండ్ దిగువ మధ్య అండ్ ఎగువ డెక్ కలిగి ఉంటుంది. ఓడ మీద ఒకే తలుపు ఉంది. దాని ద్వారా ప్రవేశించిన వారందరూ ఫ్లడ్ నుండి రక్షించబడ్డారు. స్వర్గం యొక్క వరద ద్వారాలు తెరవబడి 40 పగళ్ళు అండ్ 40 రాత్రులు వర్షం కురిసిన తర్వాత నీరు చివరికి తగ్గింది అండ్ దేవుడు నోవాను అండ్ అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. భూమిని మళ్లీ నింపమని ఆయన వాళ్ళకి చెప్పాడు అండ్ భూమి ఫ్లడ్తో ఇంకెన్నటికీ నాశనం చేయమని ఆయన అగ్రిమెంట్లో వాగ్దానం చేశాడు. తరాల తర్వాత నోవా వారసులు కలిసి సమావేశమయ్యారు అండ్ స్వర్గం వరకు విస్తరించే టవర్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా అమాయకంగా అనిపిస్తుంది, కానీ ఇది భూమి నింపడానికి అండ్ ఒకే చోట అందరూ కలిసి ఉండకూడదని దేవుడు చెప్పిన మాటలు పట్టించుకోలేదు అని సింబాలిక్గా చెప్తారు. కాబట్టి దేవుడు మళ్ళీ కాపాడు అండ్ వీళ్ళందరినీ సపరేట్ చేసేసాడు. టవర్ ఆఫ్ బాబెల్ వద్ద జరిగిన దాని కారణంగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నారు అండ్ అనేక భాషలు మాట్లాడతారు. నెక్స్ట్ ఒక దేశాన్ని రాజవంశాన్ని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు అండ్ ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క కథకు మనం నడిపిస్తుంది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కువ భాగం అండ్ దాని స్వంత కథను కలిగి ఉంటుంది. మన పురాతన కాలం ఈజిప్ట్ నుండి విముక్తి, ధర్మశాస్త్రం ఇవ్వడం, విజయం, న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం, రాజ్య విభజన ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ యాన్సెస్టర్ టైంకి వస్తే దేవుడు అబ్రహాంని మనకు తెలుసు. ఒక వ్యక్తి కనిపించేవాడు అండ్ అతని సంతానంతో ఆకాశంలో నక్షత్రంలాగా అనేక రకంగా ఉంటుందని వాగ్దానం చేశాడు. అబ్రహాంకు 75 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగింది
అండ్ అతని భార్య సారా ఇద్దరు సంతానం పొందే వయసు దాటిపోయారు. దాదాపు 10 ఇయర్స్ తర్వాత ఈజిప్ట్ చెందిన హగర్ అండ్ అబ్రహంకి ఇస్మాయిల్ అనే కొడుకు పుడతారు. అతను మహమ్మద్ అండ్ అనేక ప్రముఖ అరబ్ తెగల పూర్వీకుడని చెప్తారు. అబ్రహంకు 100 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు అతని భార్య సారా ఇస్సా అనే కుమారునికి జన్మనిచ్చింది. అతనికి ఇజ్రాయెల్ అనే పేరు పెట్టబడింది. అండ్ అతని 12 మంది కుమారులు ఇజ్రాయెల్ యొక్క 12 తెగలుగా మారారు. వీటిలో మెస్సై జుడా తెగ నుండి వస్తాడు. కాబట్టి సైడ్ నోట్, క్రైస్తవ మతం, జుడాయిజం అండ్ ఇస్లాం అన్ని అబ్రహాం క్రైస్తవులు అండ్ యాదులు అందరూ ఒకటే అని చెప్తారు. కరువు కారణంగా ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఈజిప్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం అంటే ఆదికాండం 15 అది రావడానికి శతాబ్దాల ముందే జరుగుతుందని దేవుడు మోసెస్ అనే వ్యక్తిని దేవుడిగా ఎంచుకున్నారు. 10 తెగులు తెచ్చి ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసి తన ప్రజలను వెళ్ళలేమని ఒప్పించాడు. మోసెస్ తన ప్రజలను ఈజిప్ట్ నుండి రెడ్ సీని సపరేట్ చేసి సినాయి పర్వతానికి నడిపించాడు. అక్కడ ఇజ్రాయెల్ ఈ రోజు పాత అగ్రిమెంట్గా పిలువబడే గాడ్తో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నారు. ఇజ్రాయెల్ ఓల్డ్ టెస్ట్మెంట్ చట్టంలో ఉన్న ఆరుదల కంటే ఎక్కువ నైతిక, మతపరమైన, ఆహార సంబంధమైన ఆజ్ఞలు పాటించినట్లయితే ఇజ్రాయెల్కు ఒక భూమిని ఇస్తానని అండ్ వాళ్ళని తన ఐశ్వర్యవంతమైన ఆస్తిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. వీటిని మీరు నిర్గమ కాండము, లేవియా కాండము అండ్ ద్వితీయోపదేశ కాండంలో చూడొచ్చు. నెక్స్ట్ జాషువా ఇజ్రాయెల్ సినాయి పర్వతం నుండి అరణ్యంలోకి కనిపించాడు. అండ్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. అండ్ వాళ్ళు కోవెనెంట్ ఉల్లంఘించడం ప్రారంభించారు. వాళ్ళు చట్టాలను ఉల్లంఘించడం ప్రారంభిస్తారు. కాబట్టి దేవుడు వాళ్ళని పనిష్ చేస్తారు. వాళ్ళ తరమంతా చనిపోయే వరకు. అండ్ వాళ్ళ పిల్లలు 40 ఇయర్స్ అరణ్యంలో తిరుగుతారు. ఇప్పుడు దేశంగా ఎదిగారు. ఈ టైంలో జాషువా వాళ్ళని ఇజ్రాయెల్ దేశంలోకి నడిపిస్తాడు. అండ్ కెనాడీస్ దేశాన్ని జయించడానికి ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించేది జాషువా. కాబట్టి ఇజ్రాయెల్ దేశం ద్వారా జాషువా భూమిని అండ్ ఇజ్రాయెల్ను జయించాడు. కాబట్టి ఈ టైంలో ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళు న్యాయమూర్తులను పిలిచేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు మళ్ళీ కోవెనెంట్ని విచ్ఛిన్నం చేయడం స్టార్ట్ చేస్తారు. అన్య మతస్థులు వాళ్ళని పరిపాలించడాన్ని ప్రారంభిస్తారు. అండ్ ఒక న్యాయమూర్తి పైకి లేచి వాళ్ళని పరిపాలిస్తారు. ఇది 100 ఇయర్స్ కొనసాగింది. అండ్ డెబోరా, గిడియాన్, శాంసన్ అండ్ శామ్యుల్ వంటి ప్రముఖ న్యాయమూర్తులు ఉన్నారు. శామ్యుల్ కూడా ఒక ప్రాఫిట్. అండ్ అతను వృద్ధుడైనప్పుడు ఇజ్రాయెల్ తమ రాజును ఇవ్వమని వేడుకున్నారు. రాజు యొక్క అవినీతి శక్తి అండ్ ప్రభావం గురించి గాడ్ ప్రజలను హెచ్చరించాడు. కానీ చివరికి వాళ్ళ అభ్యర్థన సమ్మతించాడు. కింగ్ చేంజ్ అయ్యారు. వాళ్ళు కూడా కరప్ట్ అయ్యారు. అండ్ లాస్ట్గా సోల్మన్ అనే కింగ్ మరణంతో రాజ్యం విడిపోయింది. 10 ఉత్తర తెగలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పరిచాయి. అండ్ 2 దక్షిణ తెగలు జుడా అండ్ బెంజమిన్ జుడా స్వతంత్ర రాజ్యంగా మారాయి. ఇజ్రాయెల్ రాజ్యానికి 19 రాజులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ మంచివాడు కాదు. ఇజ్రాయెల్ పాపం పెరిగిపోవడంతో అష్టూర్ రాజ్యాన్ని జయించి ప్రజలను చెదరగొట్టింది. జుడా రాజ్యానికి 20 మంది రాజులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే మంచివాళ్ళు. దీన్ని కూడా బాబిలోన్లు కాంకర్ చేశారు. అండ్ కింగ్ నెబుచాడ్నెజర్ యెరూషలేంను అండ్ ఆలయాన్ని నాశనం చేశాడు. అండ్ అనేక మందిని బాబిలోన్ బందీలుగా తీసుకువెళ్లాడు. బాబిలోన్ తర్వాత సైరస్ ది గ్రేట్ నేతృత్వంలో పర్షియాచే జయించబడ్డారు. ఇజ్రాయెల్ జెరూసలేం తిరిగి రావడానికి, ఆలయాన్ని నిర్మించడానికి అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ చట్టం ఆధారంగా వాళ్ళ మతపరమైన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి అనుమతించారు. అయితే విషయాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇజ్రాయెల్ యొక్క మునుపటి దేశాలు ఇప్పుడు సుమేరియా అని పిలువబడుతున్నాయి. అండ్ జుడా యొక్క మునుపటి భూభాగాలు ఇప్పుడు జూడియా అని పిలువబడుతున్నాయి. అండ్ ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క కథ. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో మొదటి 15 పుస్తకాల్లో చదవచ్చు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా ప్రజలను తిరిగి తన వద్ద పిలవడానికి అండ్ రాబోయే మెస్సాయను ప్రకటించడానికి దేవుడు చాలా మంది ప్రాఫెట్లు దూతలుగా పంపాడు. వాళ్ళలో కొందరు ఇజ్రాయెల్కు, కొందరు జుడాకు, కొందరు అషురుకు వచ్చారు. చాలా మంది ప్రాఫెట్లు బహిష్కరణకు ముందు ఉన్నారు. కానీ కొందరు బాబిలోన్ నుండి అండ్ కొందరు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత జెరూసలేంకు ప్రవచించారు. లాస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ప్రారంభానికి మధ్య 400 ఇయర్స్ ప్లస్ గ్యాప్ ఉంది. ఈ టైంలో అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియన్ జయించాడు. అండ్ ఈ ప్రాంతంలో గ్రీక్ సంస్కృతి అండ్ భాషను స్థాపించాడు. దాని రోమన్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. అండ్ యూదు సంఘంలో గణనీయమైన శక్తిని అండ్ ప్రభావాన్ని పొందే. నెక్స్ట్ జీసస్ కథ న్యూ టెస్ట్మెంట్ ప్రారంభమవుతుంది. అతను మానవాళ్ళని పునరుద్ధరించడానికి అండ్ అతనితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు పంపుతాడని చెప్పింది ఈయనే అని అందరూ నమ్మారు. జీసస్ వర్జిన్ మేరీ నుండి జన్మించాడు. అతను దేవుడు కుమారుడు అండ్ మానవ కుమారుడు. పూర్తిగా దేవుడు అండ్ పూర్తిగా మనిషి. దేవుడు అండ్ మానవుల మధ్యవర్తి జీసస్ అంట. జీసస్ దాదాపు 30 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు అతను తన బహిరంగంగా ఆశ్చర్యపరిచే అద్భుతాలు చేయడం. అతను నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. గుడ్డి వాళ్ళకి చూపు తెప్పించారు. రోగులను తగ్గించారు. అండ్ చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపారు. అతని కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. అండ్ చివరి ప్రజలు అతను రాజుగా చేయాలని కోరుకున్నారు. కానీ అతను భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. అతను సేవ చేయడానికి రాలేదు. జీసస్ తన నాయకంలో అనేక మత నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆయన జనాదరణ అండ్ అధికారం ద్వారా బెదిరించబడ్డారు. వాళ్ళు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అతనిపై తప్పుడు ఆరోపణలు చేశారు. అండ్ రోమన్ శిలువ ద్వారా చంపడానికి అతన్ని అప్పగించారు. శిలువ నుండి తాను రక్షించుకునే శక్తి జీసస్కు ఉన్నప్పటికీ తన త్యాగం ప్రజలను తన తండ్రి దగ్గర చేరుస్తుందని తెలిసి తన ముందు ఉంచిన ఆనందం కోసం అతను మనుషుల చేతిలో బాధపడ్డారు. అండ్ ఇష్టపూర్వకంగా తన ప్రాణాలను అర్పించారు. సో ఇక్కడ సింపుల్గా చెప్తా, అర్థం చేసుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు అప్పట్లో అగ్రిమెంట్ అంటే ఏంటి? మేకారు గొర్రె పిల్లని బలిచ్చి ఒకవేళ అగ్రిమెంట్ తప్పితే ఆ పర్సన్ కూడా ఈ గొర్రెలాగే చనిపోతాడని. సో ఇక్కడ గాడ్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని తప్పి చెడ్డ పనులు చేస్తుంది మనుషులు. సో మనుషులు ఏమవ్వాలంటే చనిపోవాలి. కానీ జీసస్ ఏం చేశారంటే ఆ చనిపోసిన పాపం మొత్తాన్ని ఆయన మీద వేసుకొని ప్రపంచంలో వాళ్ళందరినీ బదులు ఆయన చనిపోయారు. సో నాకు తెలిసినంత వరకు ఎంతమందికి అగ్రిమెంట్ సిస్టమ్ గురించి తెలుసో కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు.